మా రవలిని ఉన్నప్పుడు ఎంతో తిట్టినా గానీ ఇప్పుడు ఆమె లేకపోయేసరికి ఆమె విలువ తెలుస్తున్నది. నిజంగా మా రవలుంటే ఎంత మంచిగా ఉండో, మాతోని కలిసి నవ్వేది, జోకులేసేది, ఎంత కాదన్నా వార్తలు కూడా మంచిగానే తెచ్చేది. కానీ అదే ఇప్పుడు మా రవలి లేకపోయేసరికి ఏదో పోగొట్టుకున్నట్టు అవుతున్నది. మస్తు లేట్ అయిపోయింది. అసలే మా అంజలి కొంచెం సేపు లేట్ అయితేనే ఆగమాగమైపోతుంది. వారం రోజుల నుంచి నేను అసలు స్కిట్టే చేయలే, అయినా కూడా కనీసం కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. ఇప్పుడు నేను ఇంకా లేట్ వస్తున్నా, అయినా కూడా నన్ను ఏమంటలేదంటే ఆఫీస్కి పోయినాక నాకేమో ఉంది. నిజంగా మా రవలి ఒక్కసారి నా కండ్ల ముందు కనపడితే ఎంత బాగుండో అనిపిస్తున్నది. అయినా పోయినోళ్ళు తిరిగి వస్తారా అతి నా భ్రమ కాకపోతే. అంజలి అంజలి అమ్మ బాబోయ్, దయ్యం దయ్యం దయ్యమా? అమ్మో దయ్యం అంట. వామ్మో, దయ్యం మాట్లాడుతుంది. ఎక్కడంజలి? అసలే నాకు దయ్యం అంటే భయం. వామ్మో, మా రవలి దయ్యమై వచ్చింది. పైగా దయ్యమే దయ్యం దయ్యం అని అరుస్తుంది. వాయమ్మనే, నాకెందుకో మస్తు భయంగా ఉన్నది. ఓ శంకరన్న, కొంచెం ఇటట్ రావా, ఏదైనా తాయెత్తు పట్టుకొని. ఓ అంజలి, పిచ్చి గిట్ల లేచిందా? వామ్మో, నన్ను అంజలి అని పేరు పెట్టి పిలుస్తున్నది. అంటే వార్తల కోసం నేను ఎప్పటికీ తిట్టేది కదా, పగ పెట్టుకున్నట్టున్నది. ఇప్పుడు చచ్చిపోయి నా మీద పగ తీసుకోవాలని చూస్తున్నట్టున్నది. నేను చచ్చిపోయినా? ఓ అంజలి, ఎక్కువ మాట్లాడినావు అనుకో రెండు సరుస్తా. వామ్మో వాయో, ఓ శంకరన్న రావే, చెప్పు నా తాయెత్తు పట్టుకొని. రవలి దయ్యమై వచ్చి నన్ను వదిలిపెట్టను అంటుంది. ఇంకా సేపు ఉంటే నా దగ్గరకు వచ్చి పీక కొరికినా కొరుకుతుంది. నాకు చూస్తుంటేనే మస్తు భయం అవుతున్నది. అమ్మో, నాకు మస్తు భయం అవుతున్నది రా నాయన. ఈ పిల్లకి దయ్యం గిట్ల పట్టిందా ఏంది? తాయెత్తులంటది, ఏదేదో అరుస్తుంటది. ఓ శంకరన్న, ఆ పిల్ల ఈపిన ఒక గుద్దు గుద్దు, నీ దయ్యం ఏమన్నా ఉంటే పోతది. ఇగో శంకరన్న, నీ పేరు కూడా తీస్తున్నదంటే నిన్ను కూడా గుర్తు పెట్టుకున్నట్టున్నది. మన ఇద్దరిని వదిలేటట్టు లేదు. రావే శంకరన్న, చెప్పున నువ్వు. ఏందమ్మా అంజలి, ఎప్పుడు ఏదో అరుస్తూనే ఉంటావు. హాయ్ రవలి, ఏంది వారం రోజులైంది కనబడక? దయ్యంతోని మాట్లాడతాడు. ఓ శంకరన్న, దయ్యంతోని మాట్లాడతావేంది? ఓ దయ్యం మొఖం, మన రవలి ఏడ పని లేక దయ్యం 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 అని ఆగం చేసినావు. నిజమా రవలి? ఏందంజలి, 3 బజార్ల కాడ చీడి గింజ నిమ్మకాయ ఏమన్నా తొక్కొచ్చినావా? అంత ఎట్లెట్లనో చేస్తున్నావు. అట్లా కాదు, నువ్వు చచ్చిపోయినావని అన్నారు అందరూ. నువ్వు కూడా మొన్న నీ ఇన్స్టాలో పోస్ట్ చేసినావు. ఓహో అదా, అవేర్నెస్ కోసం, ఒక వ్యాధి గురించి అవేర్నెస్ కలగాలని చెప్పేసి అట్లా చేసినావు. నీ అవేర్నెస్ బోరవాడ, అందరు నిజమే అనుకోరా? దానికి తోడు నువ్వు వారం రోజులు ఆఫీస్కు రాకుండా కనపడకపోయేసరికి నిజంగానే పోయినావా అనుకున్నా. ఎంత పరేషాన్ అయినామో తెలుసా? అయ్యో అవునా? అవునా అని నోరప్పలిచ్చుడు కాదు, నీకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం కూడా పాటించినావు. తెలుసు, నా మీద మీ అందరికి ఎంత ప్రేమ ఉన్నదో. అయినా ఇదేం పని? పూనం పాండే కూడా సేమ్ ఇట్లనే ఆమె చనిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ కనబడేసరికి అందరూ నిజంగానే చచ్చిపోయింది అనుకున్నారు. వార్తలో కూడా అంతా అదే. కానీ తీరా చూస్తే ఇవాళ చనిపోలేదు నేను అని వీడియో రిలీజ్ చేసింది. Unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. ఇన్నావా? సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా మంది మహిళలకు తెలియదు. దాని మీద అవగాహన కల్పించేటందుకే ఇట్లా చేసిందట. అంటే సేమ్ నాలాగే. ఊక ఏమో ఇంకా సంబరపడబడితివి. ఒక మనిషి చనిపోయిందని తెలిస్తే వాళ్ళ దగ్గరోళ్ళు, వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎంత బాధపడతారు. చేసిన అవగాహన కలిగించేటందుకే కదా. అయితే మాత్రం ఇంకా వేరే మార్గం ఏం దొరకలేదా? ఇదే దొరికిందా? అయినా వాళ్ళు చనిపోయినరు, వీళ్ళు చనిపోయినరు అనే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలు విన్నాం. కానీ ఇట్లా మీకు మీరే తప్పుడు ప్రచారం చేసుకున్నాడైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకోసారి అయితే ఇట్లా చేయకు, సరేనా? సరే సరే, కూల్ కూల్. అయినా వచ్చినా కదా ఆఫీస్కి, ఒక మంచి వార్త తీసుకొని వస్తా, సరేనా? రైట్, బాయ్.